కొల్లూరు మూకాంబిక టెంపుల్ కర్ణాటకలోని ఉడిపి డిస్టిక్లో ఉంటుంది. ఇక్కడ మనం పార్వతీదేవిని ఆదిపరాశక్తి రూపంలో దర్శించుకోవచ్చు. ఈ టెంపుల్ ఉడిపి నుండి 75 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 to ఈవినింగ్ 8:30. ఇదే టెంపుల్కి దారి. మెయిన్ గుడికి చాలా దూరం నుంచి ఈ ఎంట్రీ ఉంటుంది. ఇక్కడే చెప్పుల స్టాండ్ కూడా ఉంటుంది. ప్రస్తుతం అయితే అన్సీజన్ కాబట్టి పెద్దగా క్రౌడ్ లేదు. ఇదంతా ఫ్రీ దర్శనం క్యూ. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ మందే ఉన్నారు. దర్శనానికి మినిమం 2 hours టైం పడుతుంది. మేము ఇంకా చాలా ప్లేసెస్ కవర్ చేయాలి కనుక మేము 200 రూపీస్ టికెట్ తీసుకున్నాం. ఇదే టికెట్ కౌంటర్. 200 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళను ఇక్కడి నుండే పంపిస్తారు. ఇదంతా 200 రూపీస్ క్యూ. ఇక్కడ కూడా భక్తులు చాలా మందే ఉన్నారు. గర్భగుడిలోకి వెళ్ళటానికి ఎలాంటి డ్రెస్ కోడ్ లేదు, కానీ జెంట్స్ మాత్రం షర్ట్ తీసేసి వెళ్లాల్సి ఉంటుంది. కర్ణాటకలో చాలా టెంపుల్స్లో ఈ రూల్ ఉంటుంది. ఈ ప్లేస్లో అయితే వీడియోస్ తీయడానికి ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదు, కానీ గర్భగుడిలో మాత్రం మొబైల్ బయటకు తీయనియ్యరు. అందుకే నేను గర్భగుడిలోని విజువల్స్ చూపించలేకపోయాను. ఈ టెంపుల్ యొక్క హిస్టరీని నేను బ్రీఫ్గా చెప్తాను. కౌమాసురుడు అనే రాక్షసుడు చావు లేకుండా ఉండాలనే వరం కోరుకోవడం కోసం శివుని తపస్సు చేస్తుంటాడు. అతను చాలా క్రూరమైన రాక్షసుడు కనుక తనకు చావు లేని వరం దక్కితే అందరినీ నాశనం చేస్తాడనేసి అక్కడున్న మహర్షులందరూ కలిసి సరస్వతీదేవిని వేడుకుంటారు. సరస్వతీదేవి శివుడు వరం ఇచ్చే టైంలో కౌమాసురుడిని మూగవాణిగా మారుస్తుంది. దాంతో కౌమాసురుడు తన కోరిక కోరుకోలేకపోతాడు. తను మూగపోయిన కారణంగా తనకు మూకాసురుడు అని పేరు వచ్చింది. తను మోసపోయాననే కోపంతో అక్కడున్న ప్రజలను అలాగే ఋషులను మహర్షులను అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. తను పెట్టే ఇబ్బందులను భరించలేక మహర్షులందరూ వెళ్లి పార్వతీదేవిని వేడుకుంటారు. అప్పుడు పార్వతీదేవి ఆదిపరాశక్తి రూపంలో మూకాసురుడిని సంహరిస్తుంది. సంహారం తర్వాత మూకాసురుడు పార్వతీదేవిని తన పేరు మీద ఇక్కడే కొలువై ఉండమని వేడుకుంటాడు. అందుకే ఈ పరాశక్తికి మూకాంబిక అనే పేరు వచ్చింది. టెంపుల్ లోపల మనకు అమ్మవారు ఇలా దర్శనమిస్తారు. ఒక్కొక్క సీజన్లో ఒకలాగా డెకరేట్ చేస్తారనమాట. మాకైతే 20 minutesలో దర్శనం అయిపోయింది. అలాగే ఈ టెంపుల్లో చిన్న చిన్న గుడులు చాలా ఉన్నాయి. నేను ప్రతి గుడిని మీకు చూపిస్తాను. నేను ఈ టెంపుల్ విజువల్స్ని ప్రతి యాంగిల్లో కవర్ చేశాను. మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చినా కూడా ఇన్ని యాంగిల్స్లో చూడలేరు. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎంట్రన్స్ పక్కనే మనం శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకోవచ్చు. దాని పక్కనే సరస్వతి మండపం ఉంటుంది. ఇక్కడ అన్నప్రాసన, అక్షరాభ్యాసం అలాగే నామకరణ సేవలు చేస్తారు. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ మొత్తం కేరళ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇది ద్వీపస్తంభం 20 feet ఉంటుంది అనమాట. దీని పక్కనే కొంచెం చిన్నది గజస్తంభం గోల్డ్ ప్లేటెడ్ తో ఉంటుంది. నార్మల్గా ఏపీలో కర్ణాటకలో దీపపు స్తంభాలు ఎక్కువ ఉండవు అనమాట. కేరళ స్టైల్ కాబట్టి ఇక్కడ దీపపు స్తంభం కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, చిన్నగా జనం పెరుగుతూ ఉన్నారనమాట. గోపురం మొత్తం కేరళ స్టైల్ గోల్డ్ కోటెడ్ ఉంది. చాలా చిన్న గోపురం. మీరు చుట్టూ కూడా చూడొచ్చు, మొత్తం కేరళ టైప్ కన్స్ట్రక్షన్ అన్నమాట. ఇక్కడ సెప్టెంబర్ అలాగే అక్టోబర్లో దేవి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఆ టైంలో హెవీ క్రౌడ్ ఉంటుందన్నమాట. అలాగే మార్చ్ అండ్ ఏప్రిల్లో రథోత్సవం ఉంటుంది. ఆ టైంలో కూడా క్రౌడ్ బాగా ఉంటుంది. మిగతా టైంలో మాత్రం నార్మల్ గానే ఉంటుంది. ఇది వినాయకుడు, పార్దేశ్వర స్వామి, ఇక్కడ పంచముఖి గణపతి, చంద్రమౌళేశ్వర స్వామి, శ్రీ మంజునాథేశ్వర స్వామి, ఇక్కడ మనం దీపారాధన చేయొచ్చు. చాలా దీపాలు ఉన్నాయన్నమాట. మనం అమౌంట్ పే చేసి తీసుకోవాలి. ఆంజనేయ స్వామి, అలాగే వెంకటరమణ,
ఇది ప్రసాదం కౌంటర్. అలాగే ఇది ఈ టెంపుల్లోని సేవా కార్యక్రమాల లిస్ట్. ఎవరికైనా యూస్ఫుల్ అవ్వచ్చని షేర్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కనిపించేది వీరభద్రస్వామి టెంపుల్. కన్స్ట్రక్షన్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఒకసారి వీరభద్రస్వామిని దర్శించుకుందాం. నేనైతే ఏ ఒక్క చిన్న డీటెయిల్ కూడా వదలకుండా ప్రతిదీ తీశాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ వల్ల మాకు వీడియోస్ ఇంకా బాగా తీయాలన్న ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఇది రథం. ఇందాక మీకు చెప్పినట్లుగా మార్చి లేదా ఏప్రిల్ నెలలో రథోత్సవం జరుగుతుంది. దానికి ఉపయోగించే రథం ఇదే. ఇక్కడితో మనం గుడిలో ఉన్న అందరి దేవుళ్ళను దర్శించుకున్నాం. గుడి బయటకు వెళ్లే దారిలో మీకు 2 అద్భుతమైన మహాశివుని కంచు విగ్రహాలు కనిపిస్తాయి. అలాగే మూకాంబిక అమ్మవారి పటం కూడా ఉంటుంది. దర్శించుకోవటం మర్చిపోకండి. మీరు టెంపుల్ నుంచి బయటకు రాగానే ఇలాంటి షాపులు కనిపిస్తాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చు. అలాగే టెంపుల్ బయట మీకు బాలమూరి గణపతి టెంపుల్ ఉంటుంది. దర్శించుకోవడం మర్చిపోకండి. కొల్లూరు మూకాంబిక టెంపుల్ గురించి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్తో పాటు అన్ని విజువల్స్ మీతో షేర్ చేసుకున్నాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని టూరిజం రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.